ఏమండి, తల్లిదండ్రుల ఆశీస్సులు, గురువుల ఆశీస్సులు పొందటం అంత తేలికైన విషయం కాదండి. మన వినయము, మన విధేయత, మన కష్టపడే తత్వం ఇవన్నీ ఉంటేనే వాళ్ళ ఆశీస్సులండి. తల్లిదండ్రుల మనం వాళ్ళకి పుట్టిన ఇద్దరు ముగ్గురు పిల్లలు తల్లిదండ్రులకి అందరి మీద వాళ్ళు ప్రేమని సమానంగా చూపించకపోవడానికి కారణం మన యొక్క ప్రవర్తన అని నేను మరొకసారి చెప్తున్నాను మీ అందరికీ. మాతృదేవో భవ అన్న సూక్తి మరిచాను, పితృదేవో భవ అన్న మాట విడిచాను, నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా, నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా, అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది, నాన్నని ఒక్కసారి పిలచి కనుమూయాలని ఉన్నది, అమ్మా నాన్న అమ్మా. అమ్మా నీ కలలేనా కంటి పాపలైనవని, నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోశావని, నీ నెత్తుటి ముద్దయన అందమైన దేహమని, బిడ్డ బ్రతుకు దీపానికి తల్లి పాలె సమురని, తెలియనైతి తల్లి ఎరుగనైతి అమ్మా, కడుపు తీపినే హేళన చేసిన జులాయిని, కన్న పేగుముడిని తెంచి వేసిన కసాయిని, మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా, కలనైనా నన్ను కరుణించొద్దు నాన్న, నాన్న నీ గుండెపైన నడక నేర్చుకున్నానని, నీ చూపుడు వేలితో లోకాన్నే చూశానని, నాన్నను పూజిస్తే ఆది దేవుని గది అందునని, అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెనని, తెలియనైతి నాన్న ఎరుగనైతి తండ్రి, నాన్నంటే నడిచే దేవాలయమని మరచితిని, ఆత్మజ్యోతి చేతుల ఆర్పి వేసుకొంటిని, మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా, కలనైనా నన్ను కరుణించొద్దు నాన్న, కన్నా నిన్ను ఇచ్చిన కన్నయ్యే ఇచ్చాడు క్షమించే హృదయం, మా ఆయువు పోసుకొని నీవు వర్ధిల్లు కలకాలం, శతమానం భవతి శతాయుష్మాన్ భవ, శతమానం భవతి శతాయుష్మాన్ భవ. మనకి జన్మతో సాధించిన తల్లిదండ్రులకు ఒకసారి